హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పోసాని కేసుకు సంబంధించి హైకోర్టు పోలీసుల పైన సీరియస్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. సార్ ఇటు చేబ్రోలు కిరణ్ పైన కూడా అంటే అతని పోలీస్ పైన కూడా కోర్టు సీరియస్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే రెండు కూడా సిమిలర్ సెక్షన్ల కింద ఇద్దరి పైన కేసులు నమోదు చేశారు. అందులో 111 అనే ఒక సెక్షన్ కింద నమోదు చేశారు. ఇది మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏం జరిగింది ఈ 111 కేసుకు సంబంధించి? హైకోర్టు ఏం చెప్పింది సార్? ఈ మధ్యకాలంలో నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో కూడా ఈ విషయం చెప్పాను. ఈ మధ్యకాలంలో చాలామంది మీద, ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద 111 సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 111 1, 2, 3లో ఉంటాయి బ్రాకెట్లో, మళ్ళీ బ్రాడ్గా 111 సెక్షన్ని పెట్టేస్తున్నారు. ఎక్కువగా ఆంధ్రాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 111 విపరీతంగా పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి గారు మీద కూడా పెట్టారు. అట్లాగే మొన్న తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతని మీద కూడా 111 పెట్టారు. సో పోలీసులు ఎందుకు 111 పెడుతున్నారు అంటే, చాలా కేసుల్లో ఒక రూల్ ఏంటంటే, సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది, 7 ఏళ్ళ కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు అప్లికబుల్ అయిన చోట మీరు అరెస్టులు చేయకండి. వాళ్ళకి 35(3) ఇంతకుముందు 41A ఉండేది సిఆర్పిసి, ఇప్పుడు 35(3) బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఆ కేసును విచారించండి, వాళ్ళని అరెస్టులు చేయకండి అనేది చెప్పింది. అట్లాగే కింది కోర్టులకు కూడా వాళ్ళకి ఒకవేళ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొస్తే మీరు ప్రశ్నించండి అని కూడా సుప్రీంకోర్టు కింది కోర్టు జడ్జిలకి ప్లస్ పోలీసులకి ఈ ఆదేశాలు జారీ చేసింది. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, 7 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్షలు పడే సెక్షన్లు ఏమున్నాయని చూస్తున్నారు. వీళ్ళకి 111 దొరికింది కొత్తగా. బిఎన్ఎస్ చట్టంలో 111 అనే యాక్ట్ ఒక సెక్షన్ దొరికింది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన ఇది చెప్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్లో క్రైమ్ సిండికేట్ మెంబర్గా ఉన్న, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేటు మెంబర్గా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్లో నుంచి వచ్చే డబ్బులు నువ్వు తీసుకున్నా వస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను తర్వాత దీన్ని వివరిస్తాను. అసలు ఈ సెక్షన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ ఇద్దరు జడ్జిలు, హైకోర్టు జడ్జి, మంగళగిరి కోర్టు జడ్జి, ఇద్దరు కూడా దీని మీద ఏం మాట్లాడారు అనేది ముందుగా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పోసాని కృష్ణమురళి మాట్లాడుకుందాం. పోసాని కృష్ణమురళి మీద ఆల్రెడీ 17 కేసులు ఉన్నాయి. ఆయన మీద కూడా 111 పెట్టారు. 111 పెట్టడం మీద గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 111 ఎందుకు పెడుతున్నారు, కంప్లైంట్లో లేని సెక్షన్లు పెట్టకూడదు, మీరు పెడుతున్నారు. పెట్టినప్పుడు కింది మేజిస్ట్రేట్లు, క్రిమినల్ కోర్టులో ఉండే మేజిస్ట్రేట్లు, మీరు మెకానికల్గా రిమాండ్ ఇచ్చేస్తున్నారు, మీరు పోలీసుల్ని ప్రశ్నించాలి. అరే భయ్ ఎందుకు పెట్టారు, ఇది కంప్లైంట్లో లేదు కదా, మీరెందుకు ఈ సెక్షన్ పెట్టారని అడగాలి. అడగకుండా పోలీసులు రిమాండ్కి ఇవ్వమంటే మీరు రిమాండ్కి మెకానికల్గా ఇచ్చేస్తున్నారని కూడా హైకోర్టు మాట్లాడింది. అయితే ఈ కాంటెక్స్ట్లో కొత్తగా పోసాని కృష్ణమురళికి 17 కేసుల్లో కూడా ఆయనకి 5-6 కేసుల్లో బెయిల్ వచ్చేసి మిగతా కేసుల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ లోపల సూళ్ళూరుపేట వాళ్ళు 35(3) కింద పోసాని కృష్ణమురళికి నోటీస్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి దీన్ని సవాల్ చేస్తూ, ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అదేంటంటే, సార్ మీరు ఆల్రెడీ చెప్పారు 111 పెట్టద్దని, వీళ్ళు మళ్ళీ నాకు నోటీసులో 111 పెట్టారు, సో దీన్ని కొట్టేయండి కేసునని హైకోర్టుకి పోసాని కృష్ణమురళి వెళ్ళాడు. సో దాంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది. సూళ్ళూరుపేట సిఐ మురళీకృష్ణకి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెందుకు ఇలాగా, మేము వద్దంటే కూడా మీరు ఎందుకు పెట్టారు, సో ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదా, మీరు కోర్టుకు వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని జడ్జి ఎన్ హరినాథ్ గారు చాలా సీరియస్గా ఈ సిఐ మురళీకృష్ణ మీద పెట్టింది. ఇదేం కేసు అంటే, బిఆర్ నాయుడు, ఇప్పుడు మన టీటీడీ చైర్మన్ ఉన్నాడు కదా, బిఆర్ నాయుడిని పోసాని దూషించాడని చెప్పి హరినాథ్ అనే వ్యక్తి, ఇంతకుముందు జడ్జి హరినాథ్ కాదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన సుధాకర్ అనే వ్యక్తి, TV5 వ్యక్తి
కంప్లైంట్ ఇచ్చాడు. జడ్జి పేరు హర్నాథే. ఉమ్, టీవీ5 వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి సూలూరుపేటలో కంప్లైంట్ ఇచ్చాడు. బిఆర్ నాయుడిని కించపరుస్తూ పోసాని మాట్లాడాడు. ఇది నిజానికి తీవ్రమైన నేరం కాదు. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడే నేరం కాదు ఇది. ప్రతి నేరానికి తీవ్రత అనేది ఉంటుందన్నమాట. ఓకే. అది మన చట్టాలు డిఫైన్ చేస్తాయి, మనం డిఫైన్ చేసేది కాదు. ఏ నేరం యొక్క తీవ్రత ఏంటి, ఇప్పుడు హత్య చేయడం, ఒకరిని చిన్నగా కొట్టడం రెండు ఒకే రకమైన నేరాలు అయితే కాదు కదా. ఉమ్, అందుకని నేర తీవ్రతను బట్టి, నేర స్వభావాన్ని బట్టి, ఆ నేరం చేసిన విధానాన్ని బట్టి సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి. జడ్జిలు కూడా ఇవన్నీ చూసుకొనే శిక్షలు వేస్తారు. అందుకని హత్యలు చేసిన వాళ్ళందరికీ మరణశిక్షలు వేయరు. మన దేశంలో దాదాపు సంవత్సరానికి 33,000 నుంచి 35,000 మర్డర్లు జరుగుతుంటాయి. కానీ మరణశిక్షలు ఎంతమందికి పడతాయి? ఏ 5 మందికో 10 మందికో కూడా పడవు సంవత్సరానికి మరణశిక్షలు. ఎందుకు? ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో మాత్రమే మరణశిక్ష, అంటే ఉరిశిక్ష మన దేశంలో ఉరిశిక్ష వేయండి అనేది మనకున్న ఆదేశాలు సుప్రీంకోర్టు ఇది ఇస్తుంది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో. అలాగా ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చింది. అలాగే మంగళగిరి కోర్టు కూడా ఈ చేబ్రోలు కిరణ్ విషయంలో ఇంతే తీవ్రంగా రియాక్ట్ అయింది. మంగళగిరి కోర్టులో కూడా శ్రీనివాసరావు సిఐ, మంగళగిరి రూరల్ సిఐ, అతన్ని చాలా గట్టిగానే మందలించింది. మీరెందుకు చేబ్రోలు కిరణ్కి ట్రిబుల్ వన్ పెట్టారో, అది అప్లికబుల్ కాదు కదా ఈ కేసులో, మీకు అతనికి ఛార్జ్ మేము ఇవ్వండి అని కూడా పై ఎస్పీని ఆదేశించింది. గుంటూరు ఎస్పీని ఇతనికి సిఐకి ఛార్జ్ మేము ఇవ్వండి, ఇది హైకోర్టు ధిక్కరణ అని కూడా మంగళగిరి కోర్టు చెప్పింది. ఓకే. సో ఇది నిజానికి ఆహ్వానించాలని పరిణామం. అంటే కేసులు పోలీసులు ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాట వినేసి కావాలనే ప్రజల్ని కావచ్చు, ప్రత్యర్థులను కావచ్చు, పౌర సంఘాలను కావచ్చు, జర్నలిస్టుల మీద కావచ్చు త్రిబుల్ పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా తమ ఒకప్పటి గురువు అయిన చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ జర్నలిస్టుల మీద కూడా త్రిబుల్ పెడుతున్నారు. మొన్న రేవతి అనే జర్నలిస్ట్ ఇంకొక ఆమె కొలీగ్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీద కూడా త్రిబుల్ పెట్టారు. సో ఇలా పెట్టి మామూలుగా అయితే 7 ఏళ్లకు ముందున్న వాటిలో అరెస్ట్ చేయకూడదు కాబట్టి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేట్, అంటే నాన్ కాగ్నిజబుల్ కేసులు, బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేయలేము. ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలంటే మేజిస్ట్రేట్ దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొనే చేయాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే త్రిబుల్ పెడుతున్నారు. త్రిబుల్ ప్రాబ్లం ఏంటంటే వివేక్గా ఉంది అక్కడ. ఇందాక చెప్పిన డిఫైన్ చేశాను కదా నేను, క్రిమినల్ సిండికేట్ అని. అవే కాకుండా దాంట్లో ఏమేమి ఉన్నాయంటే సైబర్ క్రిమినల్ యాక్టివిటీ అని ఒక పదం వాడారు, ఒక ఫ్రేజ్. సివియర్ కాన్సిక్వెన్సెస్, హ్యావింగ్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉండే సైబర్ క్రైమ్ అని వాడారు. సివియర్ అంటే ఏంటి? ఆ పోలీస్ అతను సివియర్ అనుకుంటాడు, సివియర్ కాదు అతను ఎలా డిసైడ్ చేస్తాడు? రెండవది కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ. అంటే కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే రూల్ ఏంటంటే 10 ఏళ్ల పాటు 10 ఏళ్లలో అనేక ఛార్జ్షీట్లు, అంటే మల్టిపుల్ ఛార్జ్షీట్లు పడి ఉండాలి ఆ వ్యక్తి మీద, అప్పుడే త్రిబుల్ పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ పట్టించుకోవట్లేదు. అంటే హవాలా, ఫర్ ఎగ్జాంపుల్ హవాలా ట్రాన్సాక్షన్ కూడా ఈ చట్టంలో వర్తిస్తుంది, సైబర్ క్రైమ్ వర్తిస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ వర్తిస్తుంది, ల్యాండ్ గ్రాబింగ్ వర్తిస్తుంది. మళ్ళీ దీనికి సపరేట్ చట్టాలు ఉన్నాయి. హవాలాకి సపరేట్ చట్టం ఉంది కదా, పిఎంఎల్ఏ ఉంది. పిఎంఎల్ఏ అంటేనే హవాలా మనీ, డర్టీ మనీ లాండరింగ్. తర్వాత సిబి యాక్ట్ ఉంది. ఇలాంటివంతా ఉన్నాయి. కానీ అంటే దీన్ని ఒక నేరానికి డబుల్ పనిష్మెంట్ లాగా ఉందన్నమాట. దీన్నే డబుల్ జపార్డీ అంటారు. ఈ డబుల్ జపార్డీ అనేది ఉండకూడదు అనేది అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎందుకంటే ఆర్టికల్ 20(2) రాజ్యాంగం ప్రకారం పౌరుల జీవించే హక్కును ఇలా దీంతో సెక్షన్లు పెట్టి చేయకూడదని. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది ఈజీగా కనబడింది. మొన్న కర్ణాటక హైకోర్టు కూడా సీరియస్గానే స్పందించింది. అయితే సుప్రీంకోర్టు దీని మీద ఇంకా గట్టిగా స్పందిస్తున్నట్టు కనబడలేదు. మొన్న మన సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకి ఇదే పాయింట్లో వెళ్తే అక్కడ సూర్యకాంత్ అండ్ ఉజ్జల్ భూయాన్ ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం దీని మీద ఏమీ కామెంట్లు చేయకుండా పిటిషన్ని రిజెక్ట్ చేసింది. అయితే రిజెక్ట్ చేయడం అంటే అర్థమైందంటే 2 వారాల పాటు ఇతనికి ఊరట కలిగించి ఇతను హైకోర్టులో అప్పీల్ చేసుకోమని చెప్పింది. ఈ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారా లేదా అనే దాని మీద కామెంట్లు అయితే 2 జడ్జిలు సుప్రీంకోర్టులో చేయలేదు. కానీ
హైకోర్టుల పరిధిలో మాత్రం ఎక్కువ చేస్తున్నారు. రాను రాను ఇది సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది దురదృష్టకరం. ప్రభుత్వాలు తమను వ్యతిరేకించే వాళ్ళ మీద వాళ్ళు చేయని నేరాలు చేసినట్టుగా ఈ సెక్షన్లు పెట్టేయడం అనేది ఘోరమైన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.